తుంగభద్ర నీటి వాడకంపై తెలంగాణ కర్ణాటక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు అధికారులు చర్చించారు. హైదరాబాద్ జలసౌధలో జరిగిన మీటింగ్లో పరివాహక ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చాలని కర్ణాటక మంత్రి తెలంగాణ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు కేటాయించిన నీటిని తమకు ఇవ్వాలని కోరారు. కర్ణాటకలో తుంగభద్ర ఆయకట్టు భూములను కాపాడుకోవడానికి సహకరించాలని ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి పాటిల్ రాష్ట్ర సర్కార్ను కోరారు. హైదరాబాద్ జలసౌధలో కర్ణాటక, తెలంగాణ ఇరిగేషన్ మంత్రులు, అధికారుల మధ్య దీనిపై కీలక చర్చలు జరిగాయి. ఆర్డీఎస్ ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగంపై కర్ణాటక ఎంతవరకు వాడుకోవడానికి అనుమతించగలమనే అంశాలపై మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగింది. అలంపూర్లో 7,000 ఎకరాలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేసిన తర్వాత మిగిలిన నీటిని కర్ణాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామన్నారు హరీష్. దీనిపై సీఎం కేసీఆర్ తో చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తామన్నారు. తుంగభద్ర నీటిని వాడుకున్నందుకు బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కోరినా నారాయణపూర్ డ్యాం నుంచి జూరాలకు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక మంత్రి హామీ ఇచ్చారు. గతేడాది పాలమూరు జిల్లా తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ నుంచి 1 టీఎంసీ నీటిని జూరాలకు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు కర్ణాటక మంత్రి పాటిల్. తెలంగాణ ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తుందన్నారు హరీష్. గతేడాది ఉమ్మడి మహబూబ్ నగర్ కు 1 టీఎంసీ నీటిని విడుదల చేసిందని, ఇప్పుడు అదే రకమైన స్ఫూర్తిని చాటిన కర్ణాటకకు కృతజ్ఞతలు చెప్పారు హరీష్. అలంపూర్ నియోజకవర్గంలో పంటలను కాపాడుకుంటూనే కర్ణాటకకు తుంగభద్ర నీటిని వాడుకునేందుకు అనుమతిచ్చే విషయంలో తమకు అభ్యంతరం లేదన్నారు అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులపై త్వరలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాలలో 87,000 ఎకరాలకు సాగునీరందించే రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి ప్రస్తుతం 20,000 ఎకరాలకు కూడా సాగునీరు అందడం లేదని మంత్రి హరీష్ అన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు ఉమ్మడి ఏపీలో మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. పనులు పూర్తయ్యేందుకు అవసరమైన నిధులను కర్ణాటకకు ఇస్తామన్నారు మంత్రి హరీష్. ఈ 6 నెలల్లో ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు పూర్తి చేయవలసి ఉందన్నారు. ఏపీ సహకారం లేకుండా ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు పూర్తి కావన్నారు కర్ణాటక మంత్రి పాటిల్. దీనిపై 3 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలన్న కర్ణాటక విజ్ఞప్తికి హరీష్ ఓకే చెప్పారు. ఉమ్మడి ఇండెంట్ ను తుంగభద్ర బోర్డుకు పంపించడానికి తెలంగాణ, ఏపీల మధ్య అంగీకారం కుదిరిందని చెప్పారు హరీష్. తుంగభద్ర నుంచి నీటి విడుదలపై నిర్ణయం వచ్చాక కర్ణాటకకు ఎన్ని నీళ్లు ఇవ్వచ్చో క్లారిటీ వస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తెలిపారు.